హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. సో ఈరోజు ఫిల్మ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ప్రభాస్ సినిమా సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ అయింది. అట్లాగే దర్శకుడు అనిల్ రావుపూడికి బర్త్డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చిన కానుకంద చేశారు. అలాగే మాస్ యాక్షన్ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. రాయలక్ష్మి నటిస్తున్న సినిమాకి సంబంధించి మరో అప్డేట్ ఉంది. అలాగే నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ అప్డేట్స్ ఒకసారి చూద్దాం. అలాగే రామ్ భాగ్యశ్రీ బోసే జంటగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ సందర్భంగా ఒక మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ అప్డేట్ కూడా చూద్దాం. సో ముందుగా ప్రభాస్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, అలాగే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అనుకునే ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఒక సర్ప్రైజ్ ట్రీట్. ఈ సినిమా నుంచి రాజాసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో సాంగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని ఇచ్చారు మారుతి. సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. హీరోయిన్స్ ఇందులో నిధి అగర్వాల్, మాల్విక మోహనన్ అండ్ రిద్ది కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్ బాలీవుడ్ హీరో, సీనియర్ హీరో ఒక కీలక పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఇది హర్రర్ కామెడీ జోనర్లో రూపొందుతున్న సినిమా. సో మొత్తం మీద ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఫస్ట్ సింగిల్ వచ్చింది. అలాగే దర్శకుడు అనిల్ రావుపూడి ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ కూడా చూడని అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నాణ్యతార హీరోయిన్గా మనశంకర్ వరప్రసాద్ చిత్రం రూపొందుతోంది. సంక్రాంతి బరిలో ఈ సినిమా కూడా ఉంది. ఇప్పటికే డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే అనిల్ రావుపూడి పుట్టినరోజు ఈ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకి అనిల్ రావుపూడికి ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు, బర్త్డే విషెస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు, అలాగే చిరంజీవి గారి కూతురైన సుష్మిత కొణిదెల అండ్ సాహు గారపాటి ఇద్దరు పాల్గొన్నారు. సో తర్వాత రాయలక్ష్మి సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అటు తమిళ్, తెలుగు సినిమాల్లో యాక్ట్ చేశారు. హిందీలో కూడా యాక్ట్ చేశారు ఈవిడ. సో రాయలక్ష్మి గత కొంతకాలంగా సినిమాలకి బాగా గ్యాప్ ఇచ్చారు. అంటే సెలెక్టెడ్గా చేసుకుంటూ వస్తున్నారు. ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ వస్తున్నారు. సో ఈమె ఇప్పుడు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించారు. జనతాబార్ అనే సినిమాతో రాయలక్ష్మి మన ముందుకు రాబోతున్నారు. ఇది క్రీడా అనే రంగంలో జరిగిన ఒక రియలిస్టిక్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఏంటంటే బాలీవుడ్ నటి శక్తి కపూర్ ఎంతో శక్తివంత పాత్రను ఇందులో పోషిస్తున్నాడు. అమన్ ప్రీత్ సింగ్, దీక్షా పంత్, శక్తి కపూర్, అనూప్ సోని, ప్రదీప్ రావత్ లాంటి వాళ్ళు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాంబాబు గోసాల్ ఈ సినిమా పాటలు రాస్తున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ చిట్టిబాబు అందిస్తున్నారు. సంగీతం వినోద్ యాజమాన్య, రచయిత రాజేంద్ర భరద్వాజ్. ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఏదైతే ఉందో, స్పోర్ట్స్ విభాగంలో కొంతమంది అధికారులు అమ్మాయిల మీద ఎలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తారు. సో వాళ్ళకు ఆ అమ్మాయి ఎలా బుద్ధి చెప్పింది అన్న కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందుతుంది. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న 25వ సినిమాకి సంబంధించి టైటిల్ ఏంటి, అలాగే ఆయన లుక్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో. తండేల్ తర్వాత వస్తున్న సినిమా ఇది. తండేల్ దాదాపు 100 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమా. ఆ సినిమా జోనర్ మనకు అందరికి తెలిసిందే. దానికి భిన్నంగా వస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య లుక్ ఎలా ఉంటుంది అనేది తాజాగా రివీల్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా లుక్ ని రిలీజ్ చేశారు. అలాగే ఇది మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్, కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. సో నాగ చైతన్య లుక్ చూసినట్లయితే చాలా ఇంటెన్సివ్ గా ఉంది. ఇది చాలా పవర్ఫుల్ రోల్ అనిపిస్తూ ఉంది. సో మిస్టరీకి సంబంధించి ఒక థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి సో లుక్ కూడా అంతే ఇంటెన్సివ్ గా ఉంది. పోతే రామ్ భాగ్యశ్రీ బోసే జంటగా నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఉపేంద్ర, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఒక అభిమానికి హీరోకి మధ్య జరిగే ఒక కథ. ఇందులో సూర్య అనే పాత్రలో నటించారు రామ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం సినిమాపై మంచి అంచనాలు పెంచింది. అలాగే 4 పాటలు రిలీజ్ అయితే 4 పాటలు విజువల్ గా చాలా బాగున్నాయి, మ్యూజిక్ గా చాలా బాగున్నాయి. అందులో రామ్ అందించిన లిరిక్స్ ఏదైతే ఉందో ఆ సాంగ్ చాలా హిట్ అయింది, చార్ట్ బస్టర్ అయిందని కూడా చెప్పాలి. ఈ సినిమాకి పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సందర్భంగా ఒక ఈవెంట్ జరిగింది మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతోటి. ఆ ఈవెంట్ లో రామ్ ఈ సినిమాకి సంబంధించి మాట్లాడాడు. ముఖ్యంగా పాటల గురించి ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. సో ఈ అప్డేట్ తర్వాత చూసుకున్నట్లయితే ఒక కొత్త సినిమాకి సంబంధించి మరొక అప్డేట్ ఉంది. మాస్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న దాష మకాన్ అనే పేరుతోటి ఒక సినిమా వస్తుంది.
హరీష్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. ఐడిఏఏ ప్రొడక్షన్స్ థింక్ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ వరప్రసాద్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అలాగే ఇది 2 భాషల్లో రూపొందుతున్న చిత్రం, తెలుగులో అండ్ తమిళ్లో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రోమోను విడుదల చేశారు. ఈ టైటిల్ ప్రోమోను గమనిస్తే ఊర్లో పేరు మోసిన రౌడీ చెందిన కిరాయి మనుషులు హీరోని వెతుక్కుంటూ ఎలాగైనా చంపాలని ఆయుధాలతో వెంబడిస్తుంటారు. అంటే ఇది ఒక రివెంజ్ స్టోరీ అని మనకి ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక హరీష్ కళ్యాణ్ సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సత్యరాజ్, సునీల్ కీలక పాత్రలో పోషించారు. సో ప్రస్తుతానికి మనకున్న అప్డేట్స్ ఈరోజు ఇవే ఉన్నాయి. సో మొత్తం మీద ఈ సినిమా నుంచి వచ్చిన వాటిలో ఇంకొక అప్డేట్ వచ్చేసి కొత్త దృక్కోణంలో విచిత్ర. రవి, శ్రేయ తివారీ హీరోయిన్ గా రూపొందుతున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం విచిత్ర సిస్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నైపుద్దీన్ మాలిక్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. సెన్సార్ పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి జ్యోతి అపూర్వ, బేబీ శ్రీ హర్షిని, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతి శేఖర్, జబర్దస్త్ అప్పారావు లాంటి వాళ్ళు కీలక పాత్రలు పోషించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఒక చిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సినిమా కథ ఏంటి అనేది రివీల్ చేశారు. ఇది అమ్మ సెంటిమెంట్ తో రూపొందుతున్న చిత్రం. త్వరలో డేట్ ను కూడా రివీల్ చేయబోతున్నారు. సో ప్రస్తుతం ఈ రోజు మనకున్న అప్డేట్స్ ఇవే. సో నాగ చైతన్య ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ రివీల్ చేశారు. ప్రభాస్ సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ వచ్చింది. అనిల్ రావుపూడికి మెగాస్టార్ ఇచ్చిన చిన్న గిఫ్ట్. అట్లాగే ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి ఒక జరిగిన చిన్న ఈవెంట్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ రోజున మూవీ అప్డేట్స్. మరో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ తెలుగు ప్రభా టీవీ. థ్యాంక్ యూ.